నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సాంఘిక సంక్షేమ శాఖ ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ హాస్టల్ మరమ్మతులు 4,68,00,000 నిధులతో చేయిస్తున్నామని వెల్లడి. వైభవంగా జగన్నాథుని మారు రథయాత్ర ఉత్సవం. స్వామిని దర్శించుకున్న భక్తులు. ఎస్కోట మండలం వేములపల్లిలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. జిల్లాలోని 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 4,67,95,000తో మరమ్మతులు చేయిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి పనుల ప్రగతిపైన విద్యార్థుల హాజరు శాతంపైన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్ల మరమ్మతుల్లో భాగంగా వారం రోజులుగా అన్ని హాస్టళ్ల కిటికీలు తలుపులు బాగు చేయించి దోమలు రాకుండా మెషులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే 2 వారాల్లోగా అన్ని హాస్టల్లో మరుగుదొడ్ల నిర్మాణం లేదా మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. మిగిలిన మరమ్మతుల పనులు నెలాఖరు కల్లా పూర్తి చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థుల హాజరు 100% ఉండాలని ఆదేశించారు. ఎవరైనా విద్యార్థులు ఇప్పటికీ హాస్టల్లో చేరకపోతే కారణాలు కనుక్కొని వారిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి హాస్టల్ విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మీ కన్సర్న్ ఎవరైతే జైలు ఉన్నారో వాళ్ళతో మీ వారి నుంచి రెగ్యులర్గా మీరు మాట్లాడుకుని ఈ డైలీ బేస్ మీద ఈ పని జరగాలి. అమ్మ ఇంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ముందు డోర్స్ విండోస్ ఫిక్స్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ కోసం నాకు ఈ రోజు జరగవలసింది డోర్స్ విండోస్ ఫిక్స్ చేయండి. అది ఫిక్స్ అయిన తర్వాత విండోస్కి మెషలు పెట్టండి. ఇమ్మీడియట్గా నాకు వారం రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సి పడలేదు. 23 హాస్పిటల్స్లో కూడా నాకు 1 వీక్లో ఇవాళ సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నేను మీ అందరూ పిలుస్తాను. నేను మీ డీలింగ్ పిలుస్తాను. నాకు 23 హాస్పిటల్స్లో కూడా డోర్లు విండోస్ కంప్లీట్ అవ్వాలి. ఇది సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చి ఎలక్ట్రికల్ వైరింగ్ కానివ్వండి, ఇంకా మిగతా ప్లంబింగ్ వర్క్ కానీ ఇష్యూస్ ఉన్నాయా అవి రిమైనింగ్ సివిల్ వర్క్ మీరు ఇచ్చిన జాగ్రత్త ప్రకారం నెలాఖరు కంప్లీట్ చేయాలి. ఈ ప్రయారిటీ వారికి నా వర్క్ జరగాలి. ఏమండి ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారో చేసుకుని నాకు ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్స్ నేను చెప్పాను. 1 వీక్లో నాకు కావాల్సింది అన్ని ధ్యానం చేసి డోర్లు విండోస్ ఫిక్సేషన్ జరగాలి. ఎలా విత్ మస్ట్ నెక్స్ట్ 1 వీక్లో సాటర్డే కంప్లీట్ అయిపోవాలి. ఈ సీజన్లో మీకు కావాల్సింది అదే. ఈ జూన్ నుండి మనం ప్రికాషన్ మెథడ్స్ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ తీసుకోవాల్సింది మస్ట్ నెక్స్ట్ కంపల్సరీగా మీరు ఫిక్సేషన్ చేయాలి. రాజీయే రాజమార్గమని కేసును సామరస్యపూర్వకంగా స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకైక మార్గం లోక్ అదాలత్ అని ఎం భవిత జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం భవిత అన్నారు. జాతీయ లోక్ తలాక్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్ వల్ల కక్షిదారులకు సమయము డబ్బు వృధా కాకుండా వారి జీవితాల్లో మనశ్శాంతి కలిగి ఉంటుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో పలు సివిల్ క్రిమినల్ కేసులు రాజీ పడదగిన కేసులు రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కారం చేస్తామన్నారు. అవే కాకుండా ఇన్సూరెన్స్ కేసు ముఖ్యంగా చేయడం జరుగుతుంది. వాటిలో అధికంగా కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ అవకాశం సద్వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. అందరికీ తెలిసినట్టే కోర్టులో రోగాలను రాజీ చేస్తుంటే మీ కోర్టుని మీకు రిఫరెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది డిగ్రీతో సమానం, అప్పీల్ కూడా లేదు. సో ఈ అవకాశం సద్వినియోగపరచడానికి వచ్చిన అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు 19 బెంచ్లు వేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అంతా మా ఆఫీసర్స్ అందరూ ఎంతో కష్టపడి
న్యాయవాదుల సహకారంతో ముందు 3 సిట్టింగ్స్ లో ఎన్నో వేల కేసులు రాజీ చేయడం జరిగిందండి. ఫైనల్ అవార్డు హాస్పిటల్లో జరుగుతుంది. జినోసిస్ డే సందర్భంగా రేపు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలల్లోనూ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త కుక్కకాటుకు ర్యాబిస్ వ్యాక్సిన్ కనుక్కున్నారని చెప్పారు. ప్రతి పెంపుడు కుక్కకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. తప్పనిసరిగా వారి పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని బహుళార్థక పశు వైద్య కళాశాలలో రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పశువుల ఆసుపత్రులను కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అనగా జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అన్నది అన్ని పశు వైద్యశాలల్లో అంటే మనకున్న అన్ని పశువుల ఆసుపత్రుల్లో కుక్కలకి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అంటే పిచ్చి కుక్క వ్యాధి రాకుండా కుక్కలకి టీకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సుమారు 20,000 డోసులు మనం అన్ని పశు వైద్యశాలలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మనకి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని పశువుల ఆసుపత్రులతో పాటు విజయనగరంలో ఉన్న బహుళార్థ పశు వైద్యశాలలో రేపు మెగా హెల్త్ శిబిరం లాంటిది ఏర్పాటు చేసి దానిలో ఈ యజమానులు ఎవరైతే ఈ పెంపుడు కుక్కల్ని వీధి కుక్కల్ని తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ జూలై 6వ తారీఖుని ఈ పిచ్చికుక్క వ్యాధిని బారిన పడిన బాలునికి మొదటిసారిగా ఈ టీకాని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన మహత్ కార్యానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఈ జూనోసిస్ డే అన్నది జరపడం జరుగుతుంది. అలాగే ఈ జూనోసిస్ అంటే యాక్చువల్గా పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల గురించి వారికి అవేర్నెస్ కలుగజేసి వారి ఈ పెంపుడు జంతువులతో వారు ఎక్కువగా మెలుగుతున్నప్పుడు వివిధ రకాలైన వ్యాధులకి గురి కాకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే పెంపుడు కుక్కల్ని పెంచుకున్న వాళ్ళందరూ వాటితో సన్నిహితంగా ఉన్న తర్వాత వారి చేతులు కడుక్కోవడం, అలాగే వాటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించడం, అలాగే నట్టల నివారణ మందులు ఇవ్వడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మానవాళికి ఎంతో అనుబంధంగా ఉండే పెంపుడు జంతువుల వలన వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఎంతో అవసరం. కాబట్టి ఈ జూనోసిస్ డే రోజు ఆ ఆవశ్యకతని అందరికీ తెలియజేస్తాం. సంతపేట జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈరోజు మారు రథయాత్ర ఉత్సవం వైభవంగా నిర్వహించారు. తోమాల మందిరం నుండి మారు రథయాత్ర అయిన ఈరోజు కన్యకా పరమేశ్వరి కోవిల వద్దకు తీసుకుని వెళ్లారు. జగన్నాథుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. రథయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు దర్శనం చేసుకోలేని వారు రథంపై ఉన్న జగన్నాథ స్వామిని మారు రథయాత్ర రోజును దర్శించుకుంటే వారం రోజులు దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుందని, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా జగన్నాథ స్వామి నామంతో మారుమోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం ఎంతో వైభవపేతంగా గత 10 రోజులుగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆ విధంగా స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవాన్ని సుసంపన్నంగా ఈరోజు స్వామివారి తిరుగు రథయాత్ర, మారు రథయాత్ర, పెద్ద రథయాత్ర కార్యక్రమాన్ని మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. తోమాల మందిరంలో స్వామి 7 రోజుల పాటు ఉండి 9వ రోజు ప్రయాణంగా స్వామి బయలుదేరి స్వామి మన తోమాల మందిరం నుంచి మన కన్యకా అమ్మవారి ఆలయం వద్ద వరకు కూడా వేయించేసి ఇక్కడ ఉండి రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందింపజేస్తారు. అనంతరము కూడా స్వామి తన ఆలయం అయినటువంటి జగన్నాథ స్వామి ఆలయానికి మన దాబా తోటలో ఉండేటువంటి ఆలయానికి వేయించేసి సుమారు రాత్రి 1 గంట ప్రాంతంలో స్వామి ఆలయ ప్రవేశమయ్యి లక్ష్మీ సంవాదం అనేటువంటి కార్యక్రమం ద్వారా లక్ష్మీదేవికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క సౌభాగ్య సూచనాలన్నీ సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క తీప గుళికల్ని, ఆ యొక్క రసగుల్లాల్ని
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ఏకాదశి స్వామి ఆయన ఒక గర్భాలయంలో ప్రవేశించి అందరికీ కూడా దర్శనాన్ని అందింపజేస్తారు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగాన్ని ఈ సంవత్సరానికి ఇదే చివరి రథయాత్ర కనుక భక్తులందరూ కూడా స్వామి వద్ద రథానికి వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. స్వామివారి మహారథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తాం భక్తుల సౌకర్యార్థం. 7 రోజులు తోమలవందలో స్వామివారి దర్శనానంతరం ఈరోజు 9వ రోజు అక్కడి నుండి స్వామివారిని 10 గంటలకి మేళ తాళాలతో భక్తుల కోలాహలం మధ్యలో తీసుకొచ్చామండి. ఇక్కడ 11 గంటలకి ఇక్కడ స్వామివారిని నిలిపాము. మళ్ళీ దర్శనాలు ఇప్పటి నుండి రాత్రి 10 వరకు కూడా దర్శనాలు ఉంటాయి. అందరూ దర్శనం చేసుకుని 10 గంటల తర్వాత మళ్ళీ స్వామివారిని జగన్నాథ స్వామి సంతపేట ఆలయంలో కొలువై తీరుతారు. అప్పటి వరకు భక్తులందరూ కూడా దర్శనాన్ని చేసుకొని స్వామివారి కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకు బీమా రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అనుకోని విపత్తు సంభవించినప్పుడు ఈ పథకం రైతులకు ఆదుకుంటుందని చెప్పారు. డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశాలు కలెక్టరేట్లో జరిగాయి. పంట బీమా పథకం అమలు, వివిధ పథకాలకు బ్యాంకు రుణాల మంజూరు, PMJJBY, PMSBY తదితర బీమా పథకాలు, పంట రుణాలు, కౌలుదారులకు గుర్తింపు కార్డులు తదితర అంశాలపై చర్చించారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు లీడ్ బ్యాంక్, వ్యవసాయ శాఖ ప్రచురించిన గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతుకు భరోసా లభిస్తుందని అన్నారు. ఈ పథకానికి విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి రైతు వినియోగించుకునే విధంగా చైతన్యపరచాలని సూచించారు. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే రుణం తీసుకోని వారు కూడా నిర్ణీత మొత్తం చెల్లించి బీమా పొందవచ్చని అన్నారు. డివైడ్ చేసేసి దీని స్పెషల్ పెట్టుకోండి. లోన్స్ ఎంతమంది వస్తారు చూసి దాదాపుగా మనకు అందరూ అగ్రికల్చర్ ఫార్మర్స్ బ్యాంక్ బాగానే లోన్స్ అయితే ఏదో రోజు తెస్తున్నారు, అందులో డౌట్ లేదు. సో మనకేమో మేజర్ టార్గెట్ 15,000 కవర్ అయింది. రాలేదు నాన్ లోన్ ఇస్తే మీరు ఏంటంటే విలేజ్ లెవెల్లో సెంటర్ పెట్టుకుని మీరు కావాలి స్పెషలైజ్ చేసుకోండి. అది తక్కువ ఉంటుంది. సో ఏదైనా ఆ 15th జూలైకి ఆ 3,500 టార్గెట్ కంప్లీట్ అవ్వాలి. ఈ నెల 8వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పట్టణ, మండల కేంద్రాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆశపు వేణు అన్నారు. ఈ మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ఎంతో మంది ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావున వైసీపీ నేతలు అంతా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారన్నారు. అంతేకాకుండా పట్టణ, మండల కేంద్రాల్లో ప్రతి ప్రాంతాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలన్నారు. అలాగే అదే రోజు సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉండే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే వైసీపీ నేతలు అంతా సీఎంఆర్ జంక్షన్ వద్దకు హాజరు కావాలన్నారు. అయినటువంటి శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనల మేరకు 8వ తారీఖున జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ఆయా గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వైఎస్ఆర్ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాల దగ్గర పూలమాలలు వేసి ఆ రోజున కార్యక్రమాలు చేసి 10వ గంటకల్లా గౌరవ పెద్దలు అన్నయ్య గారు సూచనల మేరకు సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, మరి 13వ తారీఖు 4 గంటలకి విజయనగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సుజాత ఫంక్షన్ హాల్లో మరి పెద్దలు గౌరవనీయులు అన్నయ్య సూచనల మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్ నిమిత్తం ఏదైతే సూపర్ 6 ద్వారా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన పరిస్థితి మరి అందరికీ తెలిసిందే. మరి దాని నిమిత్తం మరి సుజాత ఫంక్షన్ హాల్లో 4 గంటలకి ప్రజలకి ఒక అవగాహన కల్పించాలి అనే ఆలోచనతోనే పెద్దలు సూచనల మేరకు సుజాత ఫంక్షన్ హాల్లో 4 గంటలకి 13వ తారీఖున మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
జయంతి ఈ నెల 8వ తారీఖు మంగళవారం జరుపుటకు విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, మా ప్రీతం నాయకులు పోలగొండ వీరభద్రం గారి సూచనలతో 8వ తారీఖునే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది. మరి గ్రామాల్లోని పట్టణాల్లోని ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర దండలేసి సేవా కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఉదయం 10 గంటలకి చెన్నై షాపింగ్ మాల్ దగ్గర మన జంక్షన్ దగ్గర మరి పెద్దలు పోలగొండ వీరభద్రం గారు పాల్గొంటారు. దానికి విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మహిళలు, యువజన విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు ఆ రోజే మేము చెప్పాం, మోసం చంద్రబాబు, సూరిటీ చంద్రబాబు అని. మరి ఆ కార్యక్రమం మీద 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సుజాత కన్వెన్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా విజయనగరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మహిళలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్తగా ఎస్ శ్రీనివాసరావును పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నియమించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం విద్యాసాగర్ అన్నారు. ఈ రోజు శ్రీనివాసరావుకు నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని పనిచేసే వారికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. తనకు సమన్వయకర్తగా పదవి ఇచ్చినందుకు షర్మిలారెడ్డికి, డీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు ఈ నియామక పత్రము అందజేసిన మాకు స్టేట్ ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు నాకు ఈ నియామక పత్రంని మా విజయనగరం జిల్లా డిసిసి అధ్యక్షులు చేతుల మీదుగా నాకు ఈ నియామక పత్రం అందజేసినారు. వారికి మరియు నాతో కార్యకర్తలు మరియు ఇన్ఛార్జీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి నా సాయశక్తిలా కృషి చేస్తాను. నా వెనకతల ఇంతకుముందు పనిచేసిన కార్యకర్తలు అందరూ కలిపి వచ్చి ఈ పార్టీని అభివృద్ధి కొరకు అందరూ సహాయ సహకారాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ డెవలప్మెంట్ చేసి ఈ విజయనగరం జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు, విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీ సారమనేని శ్రీనివాసరావు గారిని నియమించారండి. సారమనేని శ్రీనివాస గారికి ఈరోజు నియామకం పత్రం అందజేశామండి. సారమనేని శ్రీనివాస గారు కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో విజయనగర పట్టణంలో బలోపేతం చేయడానికి సాయశక్తులా కృషి చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ విజయనగరంలో ఎలా ఉండేదో మరలా పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా శ్రీనివాస గారిని కోరుకుంటూ శ్రీనివాస గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలానే కాంగ్రెస్ పార్టీలో మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలలో కూడా కష్టపడకుండా నేను సమన్వయకర్తని, ఇన్ఛార్జిని అట్లా చెప్పుకునే వాళ్ళకు కూడా కొంతమందిని కూడా నేను త్వరలో మార్పులు చేస్తానని సవినయంగా మీడియా ముందు మా కార్యకర్తలకి, నాయకులు కూడా తెలియజేసుకుంటున్నాను. శృంగవరపుకోట మండలం వేములపల్లి గ్రామంలో వెలకట్టలేని ప్రేమాభిమానాల మధ్య సాగిన సూపర్ పనిలో తొలి అడుగు ఇంటింటి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో సాధించిన విజయాలు, అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి, నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ. దాడి రత్నాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 135 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేములపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోల లలిత కుమార్తో కలిసి తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఉదయం విస్తృతంగా నిర్వహించారు.
ప్రతి ఒక్కరితో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి ప్రశ్నలు ఆప్యాయంగా పలకరించి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికి తిరిగి ఏవైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ లేక ఇబ్బందులు టెక్నికల్ రీజన్స్తో అందకపోతే ఇక్కడ స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు అటువంటి నమోదు చేసుకొని సచివాలయ పరిధిలో అయితే సచివాలయ పరిధిలో, లేకపోతే సిఎఫ్ఎంఎస్ పరిధిలో అయితే అక్కడ కానీ అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలంటే పరిష్కరించాలనేటువంటి నేపథ్యంలోనే ఈవేళ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నాం. అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా ఇప్పటికే సంవత్సరం కాలంలోనే అమలు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. మరి అందులో భాగంగా ఇక్కడ ప్రజలు కూడా బెనిఫిషరీస్ కూడా ఆనందంగా మాకందరికీ పథకాలు అందినాయి. తల్లికి వందనం పథకం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చినాయి. పెన్షన్ కూడా 4,000 రూపాయలు తీసుకుంటున్నాం. అలాగే సిలిండర్స్ కూడా 3 సిలిండర్లకి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే డిఎస్సిలో కూడా ఈవేళ 16,356 డిఎస్సిలో ఈవేళ సెలక్షన్స్ చేయడం జరిగింది. ఈవేళ టీచర్స్ని కూడా నియామక పత్రాలు రేపు ఎల్లుట్లో కూడా లోకేష్ గారి సారథ్యంలో అందజేయడం జరుగుతుంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలని అందివ్వడానికి, సంక్షేమంలో తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కృషిని ఈవేళ ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ఈరోజు బొబ్బిలిపట్నం 29వ వార్డులో మరియు బొబ్బిలి మండలం సీతాయిపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన పథకాల గురించి వివరించారు. అందులో భాగంగా తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులందరికీ 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15.485 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందని, పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బొబ్బిలిపట్నంలో ఉన్న జెండా మహల్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అడ్డుకోవాలని, అవసరమైతే పగలగొట్టాలని, అక్రమంగా జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలమైన ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోగా పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. లేని పక్షంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు కలిసిన పార్టీలు కలుపుకొని ప్రజలపై జిందాల్ భూముల్లో కానీ, తాటిపూడి రిజర్వాయర్ నీరు కోసం కానీ, ఎంఎస్ఎంఈ పార్క్ కోసం కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన లేదని నేరుగా మంత్రి గారు ప్రస్తావించారని ఎమ్మెల్యే రఘురాజు తెలిపారు. బొడ్డవర జిందాల్ పరిశ్రమ భూ రైతుల తరఫున ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పందించారు. దేశానికి సంబంధించి యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని, అలాంటిది రైతులకి జిందాల్కి మధ్య సమస్యని ప్రభుత్వ యంత్రాంగం కానీ, నాయకులు కానీ పరిష్కరించలేవా అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. వ్యతిరేకం కాదు, మేము కంపెనీ కావాలని కోరుకొని రైతులందరూ భూములు ఇచ్చాం. అందులో మా భూములు కూడా పోయాయి. రైతులు ఈ రోజుకి కూడా అంటున్నారు, ఏదైతే అసలు కలెక్టర్ గారు దీనికి గార్డియన్ లాగా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఏం చెప్తుంది, కలెక్టర్ గారికి మీద బాధ్యత పెట్టి R&R ప్యాకేజ్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద పెట్టారు. మరి రైతులందరూ R&R ప్యాకేజ్లో ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేర్చలేదనేసి మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది, డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది, మరి ఎస్సీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది, ఎస్టీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది, మంత్రులకు ఇవ్వడం జరిగింది, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఎస్టీ గిరిజన శాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా కంపెనీ వచ్చేస్తుంది, కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందేస్తుంది అని అంటున్నారు. మేము కంపెనీ కోసం భూముల నుంచి అభివృద్ధి కోసం ఆలోచించి ఎప్పుడు 18 సంవత్సరాల క్రితం. ఈరోజు రైతులు ఏమడుగుతున్నారు, మాకు R&R ప్యాకేజీలో ఏదైతే ఇస్తా ఉన్నారో అది పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. మాకు ఇవ్వలేదని ఎవరు చెప్పడం లేదు.
ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే భూములు నష్టపోయిన ఉన్నారో సుమారు కలెక్టర్ గారు 15 మంది ఉన్నారు. 15 మందిని మేము ఐడెంటిఫై కాలేదు అని ఈరోజు చెప్పే పరిస్థితి చాలా దురదృష్టం. ఈ 18 సంవత్సరాలు ఐడెంటిఫై చేయలేదంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో. జూలై 9వ తేదీన కార్మిక సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నాయని, సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కాకి సురేష్ పిలుపునిచ్చారు. కేఎల్పురం ఎన్పిఆర్ భవన్లో సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దేశవ్యాప్త సమ్మె గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్నారు. మూతపడిన పరిశ్రమలు తెరవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, ఇతర ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీకి మాత్రం ఈవేళ జరుగుతున్న కార్మిక వర్గానికి, రైతులకి, ఉన్ని ప్రజలకు కూడా అన్యాయం జరిగి ఈ మోడీ గారు ఈ చట్టాలు మాకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్న చట్టాల్లో కూడా అవి చేసి మా కార్మిక వర్గానికి ఒక మట్టి కల్పించి పరిస్థితి తెస్తాండ్రు. అది సరైనది కాదు. అదే అయితే నువ్వు మట్టి కరిసే పరిస్థితి వస్తుందని కోరుకుంటూ ఐఆర్టీగా మేము కోరుకుంటాం. ఈరోజు 12 గంటలు పెంచుతూ ఉన్నారు. ఈరోజు 8 గంటలు అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం నీరుగా వచ్చి 10 గంటలు 12 గంటలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. ఆ విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం కోసం ఆర్డినెన్స్లు పెట్టి ఈరోజు అమలు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 12 గంటలు కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం పని ఈరోజు ప్రధానంగా ఉంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలని, బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే కానీ, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈరోజు కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. కాబట్టి దీనివల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతూ ఉంది. ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. దీంతోపాటు ఉపాధి హామీ చట్టాన్ని నీరు దాచడం కోసం బడ్జెట్ కేటాయింపులు రోజుకి తగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, 2 రోజులు 12 గంటలు పెంచాలని చెప్పి 2 రోజులకి పని కల్పించాలని చెప్పేసి ఒకవైపు సంఘాలు పోరాడుతూ ఉంటే, మోడీ గారు పేదలకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నిర్వీర్యం చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి ఎటువంటి సంక్షేమం అందడం లేదు, కనీస వేతనం అమలు కావడం లేదు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టాలు అమలు చేయడం లేదు. కాబట్టి మొత్తం కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీకి నష్టం చేసే విధంగా ఈరోజు మోడీ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న సమ్మె జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరగబోతుంది. మన జిల్లాలకు కూడా అన్ని మండలాల్లో, నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి పోరాడుతూ ఉంది. దీనికి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలుదారు సంఘాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు ప్రకటించాయి. కాబట్టి మోడీ గారు ఇప్పటికైనా సరే ఈ విధానాలను వెనక్కి తీసుకొని కార్మిక వర్గం కోసం ఆలోచించాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లాలోని త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజే న్యూస్తో మాట్లాడారు. 51,876 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని విచారణ చేస్తున్నామన్నారు. దీపం వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు సక్రమంగా అమలవుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు యాడింగ్, పేర్ల మార్పు, చేర్పులు, తొలగింపులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. మే నుంచి ఇప్పుడు దాకా మన విజయనగరం జిల్లాలో ఇప్పుడు దాకా మనకి 51,876 అప్లికేషన్స్ వచ్చాయండి. ఈ అప్లికేషన్స్ అన్నీ అంచుమించుగా దాదాపుగా మేము ఎంక్వైరీలు మాత్రం చేసేసాము. సో రేపటి వరకు వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా త్వరలోనే మనకి ప్రింటింగ్ ఇస్తున్నారు. ప్రింటింగ్ ఇచ్చి ఈ కొత్త కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో మన పాన్ కార్డు లాగా ఆ మోడల్లో మనకి ఇప్పుడు కార్డు ప్రింట్ చేసి ఇస్తామండి. అలాగే దీపం కూడా సెకండ్ స్పెల్ అనేది మనం ఇప్పుడు దాకా 3,48,000 వరకు వినియోగించుకున్నారు. వీళ్ళందరూ కూడా డబ్బులు కూడా బాగానే పడుతున్నాయి. ఇది కూడా ఎవరైనా ఇంకా దీపం గ్యాస్ కానీ వినియోగించుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి వినియోగించుకోవాల్సిన కోరుచున్నాం. డబ్బులు అయితే అందరికీ బాగానే పడుతున్నాయండి. ఇప్పుడు లాస్ట్ టైం అంటే దీపం 1లో మనకి 810 రూపాయలు ఉండే సిలిండర్ ధర, ఇప్పుడైతే 860 రూపాయలు అయింది. ఈ 860 కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తున్నారు. రేషన్ కార్డ్స్ అంటే ఇప్పుడు మనకేంటంటే కొత్త కార్డులు కానీ, మెంబర్ యాడింగ్ కానీ, మెంబర్ డిలీషన్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, ఆధార్ కరెక్షన్ కానీ, స్ప్లిట్ కార్డు కానీ, ఇలా మనం మొత్తం 7 సర్వీసులు వాడుకోవచ్చు. ఇందులో ఏది వచ్చినా కూడా మీరు మీ ఏరియాలో ఉండే సెక్రటరియట్లోకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీరు అప్లై చేసుకుంటే
అక్కడ నుంచి ప్రాసెస్ అవుతుంది. మాకు వస్తే మేము ఎంక్వైరీ చేయించిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా మేము వాళ్ళ సర్వీస్ ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ మేము చేసి పెడతాం. అంటే రాష్ట్రంలో ఈ నెలలో మనకి ఇచ్చేస్తుండడం వల్ల ఇప్పటికైతే మన జిల్లాలోని 74% అని మన 5 లక్షల్లోని ఇప్పుడు దాకా మనం 3,90,000 వరకు కార్డులు ఇప్పటిదాకా మనం రేషన్ ఇచ్చేసామండి. కానీ 15 వరకు టైం ఉంది కాబట్టి ఎవరైనా ఉండిపోయినా కూడా 15 వరకు వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి నెల 65 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు మన జిల్లాలో 68,190 కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డు ప్రతి నెల 26వ తారీఖు నుంచి 30 వరకు వాళ్ళకి ప్రత్యేకంగా డోర్ డెలివరీ సిస్టమ్ అనేది పెట్టామండి. మనం పైలట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఈ నెలలో కూడా మనం చేసాము. ఆల్రెడీ ఈ జూలై అలాట్మెంట్ని జూన్ 26 నుంచి 30 వరకు ఇచ్చామండి. సక్సెస్ఫుల్గా అందరికీ బాగానే చేరుతున్నాయండి. అది ఒకవేళ కానీ 30వ తారీఖులో కానీ ఎవరైనా ఆ సర్వీస్ వినియోగించకపోయినా జూలై నుంచి ఇప్పుడు కూడా తీసుకోవచ్చండి. పార్తీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు పిపులభద్ర ఘాట్ రోడ్లో ఆటో బోల్తా పడింది. గుమ్లక్ష్మీపురం మండలం కొందుకుప్ప మూలిగూడ గ్రామాలకు చెందిన 17 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షత్రఘాతులు కురుపం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయగడ రథయాత్రకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా మెంటల్లో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకుల షాపు వద్ద ఇస్త్రీ పెట్టితో బట్టలు ఇస్త్రీ చేశారు. అనంతరం పకోడి బండి వద్ద సందడి చేశారు మంత్రి సంధ్యారాణి. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సూపర్ పాలనలో 4.1 అంటే 4 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1 అంటే 1 సంవత్సరం పూర్తి అయిందని తెలిపారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కక్ష సాధింపుతో పాలన చేపట్టడంతో అభివృద్ధి కుంటుపడింది. నేడు చంద్రబాబు పాలనతో అభివృద్ధి పరుగులు పెడుతుంది. విద్యలో మంత్రి లోకేష్ పెను మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంఘిక సంక్షేమ శాఖ ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ హాస్టల్ మరమ్మతులు 4,68,00,000 నిధులతో చేయిస్తున్నామని వెల్లడి. వైభవంగా జగన్నాథుని మారు రథయాత్ర ఉత్సవం. స్వామిని దర్శించుకున్న భక్తులు. ఎస్కోట్ మండలం వేములపల్లిలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.